ఇవాళ భారతదేశంలో వ్యాపారం చేసే పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, ఆ బిజినెస్ లీడర్స్ కానీ అందులో 98% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోమని హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి చెప్తుంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు సరైన స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు హైర్ చేసుకోలేకపోతున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డిమాండ్ ఉంది, కానీ ఆ స్కిల్కి తగ్గ ఎంప్లాయీస్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు రావట్లేదు అనమాట. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ ఉన్న వాళ్ళు 20 నుండి 40% ఎడిషనల్ హైక్ అడుగుతున్నారు. అలానే 60% ఎంప్లాయీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తమ మేజర్ స్కిల్ కింద మలుచుకోవాలని ఆశిస్తున్నారు. నేను ఈ రోజు మన వీడియోలో కొన్ని రిపోర్ట్స్ అయితే మీకు చూపిస్తాను. ఈ రిపోర్ట్ చూపించి ఏఐ స్కిల్స్ ఎందుకు అవసరం, అలానే ఏఐ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎంత ఎక్స్ట్రా జీతం ఇస్తున్నారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటగా మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున అయితే స్టార్ట్ అయిందండి. ఒక 8 క్లాసులు అయితే అయినాయి. ఎవరైనా మేము రికార్డింగ్ క్లాస్ ఫాలో అయ్యి బ్యాచ్లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. లేదు నేను ఫ్రెష్గా బ్యాచ్లో జాయిన్ అవుదాం అనుకుంటే మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. అలానే అడ్వాన్స్ లెవెల్ కూడా ఏప్రిల్ 8వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఒకసారి చూడండి, ఈ రిపోర్ట్ లింక్డ్ఇన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 98% భారతదేశ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏఐ అడాప్షన్ ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే హెచ్ఆర్లు సరైన స్కిల్డ్ టాలెంట్ని కనిపెట్టలేకపోతున్నారంట. అంటే స్కిల్డ్ టాలెంట్ ఎంప్లాయీస్ని ప్రజెంట్ మార్కెట్లో స్కిల్ టాలెంట్ ఎంప్లాయీస్ దొరకట్లేదని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. స్కిల్స్లో 61% ఏమో టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలనుకుంటున్నారు. అలానే సాఫ్ట్ స్కిల్స్ ఒక 57%, మిగిలినదే అంతా కూడా బిగ్గెస్ట్ హైరింగ్ ఛాలెంజ్. సో ఇక్కడ మేజర్గా టెక్నికల్ ఓకే, సాఫ్ట్ స్కిల్స్ ఓకే, బట్ మిగిలినదే ఏదైతే ఉందో అది మేజర్ ఛాలెంజ్గా ఉంది. అలాంటి స్కిల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని చెప్తున్నారు. అలానే హెచ్ఆర్ రిక్రూట్మెంట్కి ఒక 47% ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఆ జాబ్ రోల్కి అయితే ఫిట్ అవ్వట్లేదంట. అలానే చివరిగా ఇంకో చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఎవరైతే భారతదేశంలో కంపెనీస్ ఉన్నాయో లేకపోతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏఐ ట్రైనింగ్కి వాళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంట. అలానే పర్టికులర్ సర్వే 23 దేశాల్లో చేశారు. 1271 రిక్రూటింగ్ ప్రొఫెషనల్స్ని ఈ సర్వే తీసుకుని ఫైనల్గా ఇచ్చిన రిపోర్ట్. మనకి భారతదేశంలో కంపెనీస్ ఏ స్కిల్డ్ పర్సన్స్ కోసం వెతుకుతున్నారు, కానీ వాళ్ళు దొరకకపోవడం వల్ల ఉద్యోగాలు రావట్లేదు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఒకవేళ ఏ టెక్నాలజీ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటో ఈ ఆర్టికల్ చూడండి. 20 నుండి 40% శాలరీ హైక్ అడుగుతున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ ప్లేస్లో బాగా పెరుగుతుంది కాబట్టి ఎంప్లాయీస్ కూడా ఎక్కువ పేమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ శాలరీస్ కూడా ఎక్కువ హైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎవరైతే మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మంచి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కానివ్వండి, మంచి స్కిల్స్ ఉంటే వాళ్ళు సర్టిఫికేషన్స్ కానివ్వండి, ప్లాట్ఫామ్ లెర్నింగ్ ద్వారా స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. మాకు వేరే వాళ్ళతో పోల్చుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ అడిషనల్గా ఉంది కాబట్టి మాకు ఇంకొక 20 నుండి 40% హైక్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. సో ఏ స్కిల్ నేర్చుకుంటే అడిషనల్గా మీరు డిమాండ్ చేయొచ్చు అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. 60% పైగా ఎంప్లాయీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బెంచ్ మార్క్ కింద ఉపయోగించుకుంటున్నారని చెప్తున్నారు. రియల్ టైమ్ పే ఈక్విటీ అనాలిసిస్, కస్టమైజబుల్ బెనిఫిట్స్ ఫర్ ఎంప్లాయీస్. రాబోయే రోజుల్లో ఏమైనా ఇన్సెంటివ్స్ రావాలన్నా లేకపోతే అడిషనల్ హైక్స్ ఇవ్వాలన్నా కూడా ఏని ఆధారంగా చేసుకుని వాళ్ళ కాంపెన్సేషన్ పెంచే అవకాశం కూడా ఉంది. అందుకనే ఎంప్లాయీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఒక స్కిల్ కింద యాడ్ చేసుకుందామని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తే, ఇది చూసుకున్నట్లయితే బిజినెస్ స్టాండర్డ్స్ వాళ్ళ ఆర్టికల్. ఇందాక మీకు చూపించిన ఆర్టికల్ వచ్చి హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళ ఆర్టికల్, అండ్ ఇది వచ్చి MSN.com ఇందులో ఈ వెబ్సైట్ లో పెట్టిన ఆర్టికల్. ఇవన్నీ చూసిన తర్వాత మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదో రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కాదు, ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. కంపెనీస్ కూడా ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పటికైనా మన ఏ స్కిల్ ఇప్పుడు అవసరం లేదులే, తర్వాత ఎప్పుడు మనం నేర్చుకుందాం, ఇప్పుడు ప్రజెంట్ మనం జనరల్గా ఒక జాబ్ చేసేసుకుని దాని తర్వాత స్కిల్ నేర్చుకుందాం అని వదిలేస్తే ఆల్రెడీ ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీస్లో తెలియకుండానే కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేపిస్తున్నారు. అంటే ఏఐ రిలేటెడ్. ఇప్పుడు మనకి ChatGPT ఉందండి, డీప్సీక్ ఏఐ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓపెన్ ఏఐ సంబంధించిన ఓన్ చేసుకున్న కంపెనీస్, లేకపోతే డీప్సీక్ అనేది వాళ్ళు ఓన్ చేసుకున్న ఒక చాట్ బోట్. ఇప్పుడు రాబోయే రోజున కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ కానివ్వండి, లేకపోతే TCS కానివ్వండి, విప్రో కానివ్వండి, వాళ్ళ కంపెనీస్లో వాళ్ళ సొంత చాట్ బోట్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇతర ఏఐ మోడల్స్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో, వేరే కంపెనీలు డెవలప్ చేస్తున్నారో ఆ డేటాని మానిటర్ చేస్తూ ఉంటారు. కంపెనీలో ఉన్న డేటా లీక్ అవ్వకుండా ఉండడం కోసం, ఆ డేటా సెన్సిటివ్ డేటా కాబట్టి ప్రతి కంపెనీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ సొంత ఏఐ చాట్ బోట్స్ని డెవలప్ చేసుకుంటారు. వాళ్ళ జనరేటివ్ ఏఐ మోడల్స్ని డెవలప్ చేసుకుంటారు. అలా ఓన్ జనరేటివ్ ఏఐ మోడల్స్ని డెవలప్ చేసుకునే టైంలో ఆల్రెడీ ఏఐ స్కిల్ ఉన్న ఎంప్లాయీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఏం చెప్తారంటే
కంపెనీల ఎంప్లాయీస్కి మేము ఇలా పలానా జనరేటివ్ ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం, మీలో ఎవరైనా జనరేటివ్ ఏ స్కిల్స్ వచ్చా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ వచ్చా అని అడుగుతారు. అప్పుడు ఎవరికైతే ఏ స్కిల్స్ వచ్చన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. తర్వాత మనం నేర్చుకుందాం అని చెప్పి ఆగిపోతే కనుక ఈ లోపలనే ఎవరైతే ఏ స్కిల్స్ ఉంటారో వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ జాబ్ లో ఇన్సెంటివ్స్ కానీ బెనిఫిట్స్ కానీ వాళ్ళకి వచ్చేస్తాయి అనమాట. సో అందుకనే ఇక మీదట మీరు కూడా ఏ సంబంధించిన బేసిక్స్ అనేది నేర్చుకోండి. మీరు ఇంటర్మీడియట్ లెవెల్ లేకపోతే అడ్వాన్స్డ్ లెవెల్ కోర్సులు పక్కన పెడితే ఇనీషియల్ గా మీరు బేసిక్ స్కిల్స్ తో నేర్చుకుంటే కనుక రేపు పొద్దున మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళినా కూడా మీరు చెప్పడానికి ఉంటుంది, నేను పలానా ఏ గురించి నేర్చుకున్నానండి, ఒక బిగినర్ కోర్సులు అనేది నేర్చుకున్నానని చెప్పారనుకోండి, మీకు ఎడిషనల్ వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. అది ఫ్రెషర్స్ కానివ్వండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకు కూడా ఎడిషనల్ వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. అందుకనే మన ఏ తెలుగు ఛానల్ తరపున తక్కువ ప్రైస్కి మన తెలుగు వాళ్ళందరికీ తక్కువ ప్రైస్ లోనే కేవలం 6,000 రూపాయలకి ఏ తెలుగు బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్సు 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే మేము కేవలం మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో జాయిన్ అవ్వమని అయితే చెప్పట్లేదు, మీకు మార్కెట్లో కూడా చెక్ చేసుకోండి. ఎవరైనా లైవ్ క్లాసెస్ మీకు ఇచ్చి రికార్డింగ్ క్లాసెస్ ఇస్తూ క్లాసెస్ అన్ని లైవ్ లో చెప్తూ దాంతోపాటుగా రికార్డింగ్ క్లాస్ యాక్సెస్ ఇస్తే మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వస్తే అక్కడైనా జాయిన్ అవ్వండి. బట్ మీరు చెక్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు బేసిక్స్ నేర్చుకున్నారా, ఒక స్కిల్ నేర్చుకున్నది మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కాంపిటీషన్ మరింత పెరుగుతుంది. ఎవరైతే ఏ స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళకి ఎడిషనల్ బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక మీదటైనా ఏ గురించి అయితే అవగాహన పెంచుకోండి, రెగ్యులర్ ఏ అప్డేట్స్ అనేది ఫాలో అవ్వండి, మీ నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండండి. ఇటువంటి లేటెస్ట్ చేయగలిగిన కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.